హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్‌కి క్వాలిఫై అయిన వాళ్ళు కౌన్సెలింగ్‌లో మీకు ఏదో కాలేజ్ అయితే వస్తది కదా! మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యాక మీరు ₹1 ఫీ కూడా పే చేయకుండా ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది మీకు రావాలంటే కేటగిరీ వైస్ గవర్నమెంట్ కొన్ని కండిషన్స్‌నైతే పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటో నేను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది కేటగిరీ వైస్‌గా మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్‌కి ఎంసెట్‌లో ర్యాంక్ అనేది 10,000 బిలో వస్తే కనుక ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తది. 10,000 ర్యాంక్ కన్నా తక్కువ రావాలంటే ఓసీ వాళ్ళు స్కోర్ చేయాల్సిన మార్క్స్ వచ్చేసి ఎంసెట్‌లో 160కి 80+ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అబోవ్ 10,000 ర్యాంక్ వచ్చినా కానీ ఫీ రీయింబర్స్‌మెంట్ అయితే ఉంటది కానీ ఓన్లీ 35,000 మాత్రమే గవర్నమెంట్ అనేది పే చేస్తది. మిగతా ఫీస్ అయితే మీరే పే చేసుకోవాలి. యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి లెస్ థాన్ 1,00,000 ఉండాలి. అబోవ్ 10,000 ర్యాంక్ వచ్చినా కానీ ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది మీకు రావాలంటే మీకు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేకపోతే మీరు మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనేది గవర్నమెంట్ కాలేజ్‌లో అయినా చదివుండాలి. సెకండ్ వన్ బీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది రావాలంటే ఎంసెట్‌లో ర్యాంక్ 10,000 బిలో అయినా ఉండాలి. 10,000 బిలో ర్యాంక్ రావాలంటే బీసీ క్యాండిడేట్స్ ఎంసెట్‌లో 160కి స్కోర్ చేయాల్సిన మార్క్స్ వచ్చేసి 75+ అయితే ఎంసెట్‌లో మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. అప్పుడే మీకు 10,000 బిలో ర్యాంక్ అనేది వస్తది. అబోవ్ 10,000 ర్యాంక్ వచ్చినా కానీ బీసీ క్యాండిడేట్స్‌కి గవర్నమెంట్ అయితే ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది పే చేస్తది కానీ ఓన్లీ 35,000 మాత్రమే గవర్నమెంట్ అనేది పే చేస్తది. మిగతా ఫీజు మీరే కట్టుకోవాలి. బీసీ క్యాండిడేట్స్‌కి పర్ యానమ్ పేరెంట్స్ ఇన్‌కమ్ వచ్చేసి 1.5 లాక్స్ కన్నా తక్కువ ఉంటేనే ఈ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది వాళ్ళకైతే వస్తదనమాట. అబోవ్ 10,000 వచ్చినా గానీ అబోవ్ 10,000 ర్యాంక్ వస్తే ఓన్లీ 35,000 మాత్రమే గవర్నమెంట్ అనేది పే చేస్తది. ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అబోవ్ 10,000 ర్యాంక్ వచ్చినా మీకు రావాలంటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్‌లో చదివినట్లయితే మీకు ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది గవర్నమెంట్ అయితే పే చేస్తదనమాట. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఆర్ మైనారిటీ ఈ 3 క్యాస్ట్‌కి మనమైతే ర్యాంక్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళు జస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే చాలనమాట. వీళ్ళకి ర్యాంక్‌తో అయితే సంబంధం ఉండదు. ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది గవర్నమెంట్ అయితే పే చేస్తది. పేరెంట్స్ ఇన్‌కమ్ పర్ యానమ్ బిలో 2 లాక్స్ అయితే ఉండాలనమాట. అప్పుడే వీళ్ళకి ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది గవర్నమెంట్ అయితే పే చేస్తది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.